వెల్కమ్ బ్యాక్ టు ద మాస్ గే 19 ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మామ అయితే కారు పర్చేస్ చేస్తుండే. ఈరోజు డెలివరీ చేసిండే, సారీ బుకింగ్ అయితే ఎప్పుడో చేసిండే, ఇవాళ డెలివరీ ఉంది. సో షోరూమ్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్నాం ప్రెజెంట్గా, ఎల్బీ నగర్. నేనైతే మా తాత అయితే సో మనమైతే నెక్సా షోరూమ్కి వెళ్ళిపోదాం. కార్ నేమ్ వచ్చేసి ప్రాన్స్ అంటే రొయ్యలు అనుకోగల, కార్ పేరే ఫ్రాన్స్. సో మనం అక్కడికి పోయి అయితే మనం చూపిద్దాం కార్ని, అదే రొయ్యల కారు. చలో ఫటాఫట్ వెళ్ళిపోదాం నెక్సా షోరూమ్కి. సో ఇప్పుడు మనం చూసుకుంటే అయితే మనం షోరూమ్ దగ్గరికి వచ్చేసినాం. కార్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లోపల అవుతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాగానే నేను మొత్తం కార్ది ఒకసారి లుక్ చూపిస్తాను. కార్ కలర్ వచ్చేసి వైట్. మా మామ మొత్తం ఆన్లైన్లో వాడుతుండు, ఇక దగ్గర కూడా వస్తలేడు, కారు పక్కనే ఉన్నాడు. సో మనం చూపిద్దాం. చలో షోరూమ్ వాడు ఇలా పడ్డాడు, అది ఎవరిదో కారు కానీ అక్కడ చూస్తుండు. షోరూమ్ దగ్గర ఉన్నాం. వైట్ కలర్, సేమ్ ఇదే కలర్ వైట్. పాతదైతే బెలినో ఇది ఉండే, కానీ యాష్ కలర్. చలో ఇప్పుడైతే టైం పడుతా అన్నారు. ఫుడ్ తినీకైతే పోతున్నాం. ఫుడ్ తినేసినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. చూసుకుంటే కార్ ఇక్కడ ఉంది, వైట్ కలర్. వీల్స్ అయితే మస్తు ఇచ్చింది, వీల్స్ చాలా బాగుంది. రొయ్యలు అంటే ఫ్రాన్స్ అంటే రొయ్యలే కదా, అందుకే నేను చెప్తున్నట్లా. మంచి ఒక పెద్ద కార్ లెక్క లుక్ ఇచ్చిండు. సో నైస్. అయితే ఇది కూడా అదే కారు, కానీ ఇది మిర్రర్కి ఇట్లా డిజైన్ వేయించుకుంటేనే 70,000 అంట. అది 70,000 అంట. ఈ సైడ్లో ఇంకో రెడ్ లైట్ అవి వేయించుకుంటే మొత్తం కలిపి 80,000 అంట. మేము అది మైనస్ చేయించేసినాము వద్దని. అంత అది ఏంది అసలు, ఏం ఫైదా ఉండదు దాంతో. సో అందుకే చేపియాలి. ఒకసారి అయితే కార్ లోపల అయితే లుక్ ఇద్దాం. చలో చూసుకుంటే అయితే మనకి ఇక్కడ ఏసీ, ఇటు ఏసీ వచ్చింది. ఎస్ఆర్ ఎయిర్ బ్యాగ్స్. సో పార్కింగ్ లైట్ ఇది ఆన్ అయిపోయింది. మన స్క్రీన్ అయితే ఫుల్ హెచ్డి ఇచ్చిండు మంచిగా. ఇదైతే మనకి ఇచ్చిండు కదా వెనకాల, ఇది మనకైతే మంచిగా లోపల దావా చేసుకునేంటే బ్యాక్ సైడ్ మిర్రర్ లైట్, 2 లైట్లు ఇచ్చిండు. మళ్ళీ మనకి ఎండ కొట్టకుండా ఇందులో మిర్రర్ కూడా ఇచ్చిండు. మనకి మంచి పవర్ స్టీరింగ్ ఇచ్చిండు. ఇక ఇవన్నీ ఎప్పుడైంది మనకైతే రెండు యూఎస్బి పవర్ సాకెట్ అయితే 2 ఇచ్చిండు మంచిగా. ఇడైతే మంచిగా ఇటొకటి బీర్లు పెట్టుకోరు అన్నీ ఇచ్చిండు. సోఫాస్ మంచిగా ఉన్నాయి. అప్పుడైతే ఇట్లా మనకి రాకపోతుండే బ్యాక్ సైడ్ వెనకాల 4-8కి వెనకాల పెట్టుకోవడానికి. అంటే ఇట్లాంటిది ఒకటి వస్తుండే కానీ ఇట్లా రాకపోతుండే. ఇప్పుడు మంచిగా ఇచ్చింది. సీట్ కవర్స్ అయితే నీట్గా ఉన్నాయి. సీట్ కవర్స్ మంచిగా ఉన్నాయి. సో ఇది లోపల ఉన్నది కారు. మనకంత తెలియదు ఐడియా, ఏదో మనం చూపిస్తున్నాం. ఏదో కొంచెం కారు ఉన్నాం, ఒక మినీ వ్లాగ్ లెక్క. సో మన కారు గురించి కూడా అంత ఏం ఐడియా ఉండవు. కార్ ఎట్లా లోపల ఏమేమి ఉంటాయి అన్నీ తెలియదు. సో ఆర్పిఎం అయితే 1000 ఉంది. 220 ఇచ్చిండు మొత్తం మీటర్ స్పీడ్. ఇవైతే లాక్ స్క్రీన్ అన్నీ తెలుసా, అంతే ఇక చాలు. కానీ మనం బయట నుంచి ఇక ఇంటికాడ పోయినాక ఇక మా మామ ఫేస్లా అవన్నీ చూద్దాం. చెల్లున్నాడు. మనం ఇప్పుడైతే తిని కుదన్నాడు బిర్యానీ. మంచి సార్ ఓకే.
అయితే బయటికి వచ్చేసింది. నిమ్మకాయలు దండలు తీసుకుందాం అనుకున్నా, డిక్కిలో మర్చిపోయినా. అవి తీసుకొని పోదాం, జర నజర్ తాకుతుంది కదా. నిమ్మకాయలు, కొబ్బరికాయలు, దండలు, పూలు, ఫలాలు అన్నీ ఉన్నాయి. కారు ముంగట అయితే పెట్టి కొట్టాలి కదా. లోపటైతే మహాదేవ్ ఫిట్టింగ్ అవుతుంది. కొంచెం లోపలికి రండి, కొంచెం లోపలికి రండి. కొంచెం రైట్ కిందనే కొట్టు, చేపెట్టి కిందనే కొట్టు, పట్టుకొని కొట్టు. కొబ్బరికాయను వదిలిపెట్టదు, సైడ్ పడేయాలి. వెళ్ళాము. కొత్త కార్ బయటికి వెళ్తుంది షోరూమ్లకి. అదే ఎన్ని లీటర్లు? 30 సేమ్ అంతే ఉంటుంది. 30 నీళ్ళు ఇప్పుడు ఎవడబడతా. పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం. ఫుల్ ట్యాంక్ చేపిద్దాం కార్ని. మాకు ఒక కూపన్ కూడా ఇచ్చిండు, 5 లీటర్స్ ఫ్రీ పెట్రోల్. సో 5 లీటర్స్ ప్లస్ ఇంకా ఫుల్ ట్యాంక్ కూడా చేపించేద్దాం. చేపించిన తర్వాత వీడియో ఇక్కడికి ఎండ్ చేసేద్దాం. చలో. సో 3800 అయింది. మొత్తం ఫుల్ ట్యాంక్ అయిపోయింది. 3800 అయింది మొత్తం. 700 అయింది, సారీ 3700 అయింది ఫుల్ ట్యాంక్. ఇట్లా ఉంది కార్ మొత్తం. సో 3700 అయింది బిల్లు. బ్యాక్ కెమెరాలో చెప్పి చూపిస్తా చూడండి. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. సో ఇక్కడికి వీడియో చేసేద్దాం. చలో బాయ్.